అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మేడారం మహాజాతర అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆదివాసీ బిడ్డలతో పాటు ఉన్నటువంటి కాయదొరలు. అందరూ కూడా వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని ఎదురు చూస్తుంటారు. మనం కూడా చాలా సమయం నుంచి వీళ్ళని ఎదుగుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తారసపడ్డారు. అసలు నాకేం చెప్తారు, నా చేయి చూసి ఏం జాతకం చెప్తారు ఏంటి, అసలు వీళ్ళ అంటే కుర్రో అనే భాష కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాట, వీళ్ళ కట్టు బొట్టు యాష అన్నిటి గురించి పూర్తిగా వీళ్ళని అడిగి తెలుసుకున్నా. కాయదొర, ఇప్పుడు నువ్వు జాతకాలు చెప్తూ ఉంటావు కదా, సరే ఇప్పుడు నా చేయి చూసి నాకు జాతకం చెప్పాలి. అలానే మీరు ఈ కట్టు బొట్టు ఎందుకు వేసుకుంటారు, ఈ చైను ఇవన్నీ ఎలా కట్టుకుంటారు? ఇది కులవృత్తి మేడం, కులవృత్తి కదా, మా తాతల కాంచి వచ్చిన ఆచారం ఇది. మేము తిరగల ప్రతి ఒక్క జాతరకి ఇలా తిరిగిపోతాం. ఇది మాది వంశాచారం అన్నమాట. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక కొయ్యదర తిరగాల. ఇది పుడకతో వచ్చినది మేడం. అంటే ఇప్పుడున్న యువత చాలా మంది ఉన్నటువంటి మన సాంప్రదాయాలు అన్నింటినీ వదిలేస్తున్నారు. కానీ కాయదొరలు అంటేనే కొంచెం అందరూ కూడా ఎక్కడున్నారా ఏంటని వింతగా చూస్తూ ఉంటారు. మరి అలాంటి కట్టుబొట్టు మీరు మారట్లేదు ఎందువల్ల? అది దేవుడు మనకి ఇచ్చిన వరం మేడం, వరం అది. ఇంకా అది దేవుడు ఇచ్చిన పెద్ద వరం అది అంతే. అంటే మీ దాంట్లో చెప్తారు కదా కుర్రు సంథింగ్ ఏదో అంటారో, ఒకసారి అది మా కోసం చెప్తారా? చెప్తాను మేడం. కుర్రు కొండదేవర పలుకు, స్వామి పలుకు, దేవుని పలుకు. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. ఇంకా అలాగే మేడం వచ్చేది, అంతే మేడం. సరే, ఇప్పుడు నీకు నా జాతకం చెప్పాలంటే కుడి చేయి ఇవ్వాలా, ఎడం చేయి ఇవ్వాలా? మరి కొంతమంది చెయ్యి ఇవ్వకూడదు అంటారు కదా, ఏం కదా? అంటే ఇప్పుడు నా ముఖం చూస్తుంటే ఏమనిపిస్తుంది, చెయ్యి చూపిస్తే ఏం చెప్తావు? నీ మగన్లో ఏం లేదు మేడం, ఏ మాటనా ఎదురుగా మాట్లాడేస్తావు. దాపన మాట్లాడేదానివి కదా మేడం, మగన మాట్లాడుతూ ఇష్టపడతాం మేడం. నీది మనసు మంచిది, ముక్కు మీద కోపం ఎక్కువ. ఏ మాటని యథార్థం మాట్లాడతాం మేడం. ఆ ఆలోచన పెద్దది మేడం. చూసే సూపులను పెట్టి కనిపెట్టేస్తావు. ఎటువంటి గుణమేనా, వాళ్ళు పొజిషన్ ఎలిమెంట్ ఏదో ఎలా మాట్లాడాలో నీకు అర్థమైపోతుంది మేడం. అంటే అసలు ఒక మనిషి అంటే అంత పాతకాలంలో అంటే మహిమలు అవి ఉన్నాయి అనుకుందాం, అసలు ఇప్పుడు ఒక మనిషి కనిపిస్తే వాళ్ళ జాతకం ముఖం చూసి చేయి చూసి ఎలా చెప్తున్నారు, అసలు మీ రహస్యం ఏంటి? మా గురువు గారు నేర్పిస్తారు, ఇలాగా చెప్పాలని మా గురువు గారు నేర్పిస్తారు. ఉండేదంతా మా గురువులోనే ఉండేది. అంటే ఇప్పుడు మొత్తం నువ్వు నా జాతకం చెప్పాలి అంటే అంటే నా పరిస్థితి ముందు కానీ వెనకది కానీ చెప్పాలంటే కంపల్సరీ చేయి చూడాల్సిందే. చేయి చూస్తాం, చేయుగుని చూస్తాం, పేరు బలంలో కూడా చూస్తాం మేడం. అయితే నా పేరు రజని, నా పేరు బలానికి చెప్పు. నీ పేరు బలంలో ఏం లేదు మేడం. నీకు రాబోయే కాలంలో మనుషుల కంటే దేవుని తోడు పెద్దగా ఉండబోతుంది. అంటే ఇప్పుడు చెయ్యి ఇస్తాను, ఈ చెయ్యి చూసి అసలు నా జాతకం ఎలా ఉండబోతుంది, నా ఫ్యూచర్ ఏంటన్నా చెప్తారు కదా మీరు, ఒకసారి చెప్పు. నీ చేతిలో ఏం లేదు మేడం. చేతిలో ఏం లేదా? చేతిలో ఏం లేదు. దేవుని అనుగ్రహం పెద్దగా ఉంది కదా మేడం. నువ్వు ఎవరి మాట వినేదానివి కాదు, నా మాట జరగాలంటావు. ఏ విషయంలో సరే మొండి రకం పోతావు, ఏ పనిలో అయినా సరే. అదే ఉంది మేడం నీలో. అంటే అది మంచా చెడా? మంచి చెడు చూసే సూపులు పెట్టి కనిపెట్టేస్తాడు. పనికి వచ్చేవాడా, పనికి రాకున్న వ్యక్తి మాట్లాడే విధానం పెట్టి కనిపెట్టేస్తాం మేడం. అంటే ఇప్పుడు మీరు తలకి ఇవన్నీ కట్టుకున్నారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది మాకు పక్షుల నుంచి తీసుకుంటాం మేము. అంటే అంటే రాలిపోతాయి కదా, అవి తిరగలాడితే కింద పడిపోతాయి కదా, మేము తెచ్చుకొని కట్టుకుంటాం. అంటే ఏమేమి అన్ని రకాలు కట్టుకుంటారా? ఇవి ఈ పక్షులు ఏ కట్టుకోవాలని ఏమన్నా ఉంటుందా? అన్ని రకాలు తీసుకుంటాం. ఏ పక్షి అయినా మేము పెట్టుకుంటాం, ఒక కాకి తప్ప. మరి ఇవి కలర్ అంతా పులిగోరు, ఇవి ఈ చైన్ ఇదంతా ఏంటి అసలు? ఇది అమ్మవారికి సంబంధించినవి. ఇవి మాల లెక్క. మేము ఇన్ని రోజులని ఉంటుంది మాకు అంతే దీక్ష. 11 రోజుల 21 రోజుల ఇన్ని రోజులు దీక్ష ఉంటుంది మేడం. ఇన్ని చెప్తున్నా, నీ పేరు చెప్పలేదు నాకు. నా పేరు నాగరాజు మేడం. నాగరాజు గారు, ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా, ఒకవేళ నా జాతకంలో ఏమైనా దోషం ఉందనుకో అప్పుడు ఏం చేస్తారు? దాన్ని గురువు గారు అడిగి నిర్ణయిస్తాం దాని పని. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతమంది చెప్పుంటారు ఈ జాతరలో? మేము చాలా మంది చెప్తాము, ఎవరు అడిగితే వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతాం. మేము ఎంత తీసుకుంటారు ఒక జాతకం చెప్పాలంటే? ఒక 10 రూపాయలు 20 రూపాయలు అంతే. అంటే 10 రూపాయలు 20 రూపాయలకు ఒక మనిషి జాతకం చెప్పేస్తున్నారు. ఇచ్చేవాళ్ళు 100 కూడా ఇస్తారు మాకు, వాళ్ళకి అది ప్రేమ ఉంటే. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు జాతర ఇదంతా కూడా మీ కాయదొరలు అనేది కనుమరుగైపోతున్నారు, ఎందువల్ల? అయితే ఇంకా మారుతుంది కదా మేడం. కాలం కొద్దీ మనుషులు కూడా మారిపోతున్నారు మేడం. కాలం కొద్దీ మనుషులు కూడా మారే కొద్దీ కొంతమంది ఎందుకు పోవాలి అనిపిస్తుంది అన్నమాట కొంతమందికి. అట్లా ఇదేంటి, ఇది చేతిలో పట్టుకున్నారు కదా, దీన్ని ఏమంటారు? ఇది జిట్టేకర, నూనె కట్ట అంటారు దీన్ని. అంటే దీంతో దిష్టి పోతా? దిష్టి కాదు, ఇది గిచ్చితే నూనె కారుతుంది. ఇది గిచ్చితే నూనె కారుతా? ఎలా చూపెడతా మేడం. గిచ్చితే నూనె కారుతుంది అంటే ఇదేదో మహిమలా ఉంది, ఎలా? నూనె మేడం, ఇంకా నూనె వస్తుంది కదా, అలాగే మేడం. దాన్ని ఏం చేస్తారు? మేము కట్ట ఇది మా తాత, ఇప్పుడు మా తాతల కాంచి వచ్చిన కట్ట ఇది. మా తాతల కాంచి వచ్చిన కట్ట ఇది. ఇప్పుడుది కాదు, పాతకాలం కట్ట అనమాట. ఇంక మేము వాడుతుంటాం అట్లా, పాతనే ఉంటుంది ఇది. అంటే మీరు అందరికి జాతకం చెప్తారు, మరి మీరు కూడా జాతకాలు ప్రారంగా ఈ ఉంగరాలు పెట్టుకున్నారా ఇవన్నీ కూడా? ఇది దిష్టికి ఏడుపుకి కొన్ని సంబంధించినటువంటి, కొన్ని మామూలుగా పెట్టుకుంటాం మేము అంతే. అలాగే. హాయ్.
చెప్పండి మేడం. మీరు ఈయన కంటే కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఈయన మొత్తం అంతా బలి పెట్టుకున్నారు. అమ్మవారి పక్షిది మేడం అది. అమ్మవారి దగ్గర తిరుగుతుంటే అది పోయినప్పుడు అమ్మవారి అంటే అమ్మవారి మనం కొన్ని సినిమాల్లో కానీ కొన్ని ఫోటోల్లో చూస్తాం, సమ్మక్కకి ఇలానే ఉంటాయి కదా ఇవన్నీ. అవి ఒకప్పుడు మేడం మా తాత ఇవి. మా తాత నాకు గిఫ్ట్ ఇచ్చారు వారసత్వంగా ఆస్తుల బదులు ఇవి ఇచ్చారా మేడం. అవు మేడం, ఆస్తి బదులు ఇది ఇచ్చిండ్రు మాకు. ఎట్లా అనిపిస్తుంది మరి, మీరు ఎలా కనిపెడతారు? అంటే ఇప్పుడు ఈయన చెప్పాడు కదా నీ వర్షన్లో, ఆయన చెప్పినట్టు కాకుండా నా గురించి ఏం చెప్తావు? అనుభవంలో ఆడుతుంది మేడం మాకి. మరి నా గురించి ఏం చెప్తావు? నువ్వు ఉందని గర్వించవు, లేదని బాధపడవు మేడం. ఉన్నా లేకున్నా ఒకే హృదయమే. నువ్వు తిన్నా తినకపోయినా ఎప్పుడు ఒకలాగానే ఉంటావు. మనసు మంచిది కానీ మొండి పడతలు ఎక్కువ నీకు. నచ్చిందే కొనాలి, నచ్చిందే తినాలి, ఒకటే మాట ఒకటే వేదం. ఏదైనా నువ్వు నమ్మాలంటే కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి అంటావు. నీది కలాంశ బాగుంది మేడం. ఇప్పుడు కంటే ఇంకా నీకు పై స్థాయి ఎక్కువ ఉంది. డబ్బు సంపాదించే యోగం నీది దండిగా ఉంది. కానీ కొద్ది రోజుల్లో కూడా డబ్బు సంపాదించిన ఆగటం లేదు. నీకు 10 ఉంటే పండగ, 5 ఉంటే అంగడి, 100 ఉంటే వంకలు, వేట్లో పెట్టినట్టునే. అర్థమవుతుందా? నీకు మనసు మంచిది, మంచి రోజులు రాబోతుండయి. మాట దాచుకోలేమంటే ఒకటే వచ్చింది బాధ. ఇగో ఇప్పుడు మీతో మాట్లాడినట్టు బొలబొల మాడతావు. అర్థమవుతుందా? లెక్క నిలబడింది దగ్గర. అర్థమవుతుందా? మంచి వచ్చాడా? లెక్క నిలబడితే అర్థమవుతుందా? ఏదైనా సరే ఇంకా ఉన్నది ఉంది, జేబులో డబ్బు ఉంటే ఇంకా పెట్టేయడమే. అర్థమవుతుందమ్మా? అది మంచిగా చెడు చూసుకో. ముందు ఫ్యూచర్ అవసరంలా మనకి. నీకు బాగుపడే లక్ష్యాలు ఉంటాయి. నీకు బాగుపడే లక్ష్యాలు ఉంటాయి. నీకు మంచి రోజులు ఫేస్ అంత ఉందంటావా? ఫేసుకుంది, మంచి రోజులు రాబోతుండే. కానీ నువ్వు తెలివి 10 ఇంతలు ఉంది కానీ పని చేయదు. నీకు 2 ఇంతలో పని చేస్తుంది. నీకు మన మంచితనాన్ని పోదాం, తిరిగి మనకే చెడు అవుద్ది. మంచిగా నువ్వు మంచిగా పోతే చెడు అయిపోతుంది, నాయన పోతే అన్యాయం అవుతుంది. నీకు అమృతానికి పోతే విషయం అయిపోతుంది. అర్థమవుతుంది? అన్నం పెడతావు, తిట్లు తింటావు తల్లి నువ్వు. అర్థమవుతుందారా? కనుబొమ్మల మీద ఆడుతుంది. అర్థమవుతుంది అమ్మా? నీకు కర్మ, గాలి, గచ్చానం, భూతం, ప్రేతం, పిశాచి, అడుపు, శతబలు లేవు నీకు. అర్థమవుతుందా? నరదిష్టి ఒకటే. అంటే చేయమని చెప్తున్నావు ఏంటి ఎవరికన్నా? ఏం లేదని చెప్తున్నా నీకు. అంటే లేదు, అవి లేదు, ఎవరైనా చేసేయండి అని చెప్తున్నావేమో అనుకున్నా. ఒకవేళ అలా ఉన్నాయనుకో, మీరు అన్నట్టే చేతబడులు అవి ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి మీరు తీసేస్తారు అవన్నీ? తీసేస్తాం. నేను ఎలా తెలుస్తాయి మీకు? కనుబొమ్మల మీద ఆడుతుంది. కర్మ ఉన్నా, గాలి ఉన్నా, గచ్చారం ఉన్నా, భూతం ఉన్నా, ప్రేతం ఉన్నా, పిశాచి ఉన్నా, చెడుపు దోషం ఏదున్నా కానీ కళ్ళ బొమ్మల మీద ఆడుతుంది మాకి. దానికి పట్టి ఏం ఉడికేయాలా, ఏం కథేయాలా చెప్పేస్తాం అన్నమాట. అది అంటే మీ దగ్గర కొన్ని ఉంటాయి కదా, మీరు ముందు పెట్టుకొని అవి వేసి చూస్తూ ఉంటారు కదా. కూర్చున్నప్పుడు చూస్తాం మేడం. ఇక్కడ కూర్చోరాదా? ఇక్కడ వస్తువులు తెచ్చుకోలే కదా మేము. బేందు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఇప్పుడు మీరు? మేము ఇక్కడ వచ్చేసి మనం ఇదిలో తిరిగి వచ్చేస్తున్నాం. అది సమ్మక్క దెయ్యాల మడుగా. దీని దయ్యాల మడుగు అంటారు. దెయ్యాల మడుగా దాన్ని దయ్యాల మడుగు అంటారు. ఇక్కడ జంపన వాగు. మరి ఇప్పుడు జాతరలో ఎక్కడ చూసినా మీరే ఉండేవాళ్ళు. జాతర మొదలవక ముందు, జాతర మొదలైన తర్వాత కనిపించట్లేదు. ఎందువల్ల? ఎటు వెళ్ళారు మీరు అందరూ? మేము ఇక్కడ గదెల దగ్గర ఎక్కువ ఉంటాం మేడం. ఇప్పుడు అయిపోతే సమ్మక్క వస్తుంది కదా, అంతా మా వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే సమ్మక్క సార్లమ్మ వచ్చేటప్పుడు ప్రత్యేకంగా మీరు ఏమైనా పూజలు చేస్తారా? చేస్తాం మేడం. మా గురువు గారు చేస్తారు మేడం, మా దొరలు చేస్తారు, మాకంటే పెద్ద పెద్ద వ్యక్తులు చేస్తారు. మేము స్వామిని దర్శించుకొని వెళ్ళిపోయి అమ్మవారు మొక్కేది వెళ్ళిపోయింది మేడం. మీరేమన్నా ఉపవాసాలు ఉంటారా అమ్మవారి కోసం? మరి ఆ టైంలో ఉంటాం మేడం. మేము ఉంటాం మేడం. మధ్యాహ్నం వరకు ఏం ముట్టకూడదు మేడం. నీళ్లు తప్ప, మంచినీళ్ళు తప్ప ఏం ముట్టకూడదు మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం దాటినాక అన్నీ ఇంకా భోజనం చేయొచ్చు తల్లి. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి మీ భాషలో ఏదో మాట్లాడతారు కదా, ఒకసారి అది గట్టిగా నా కోసం చెప్పవా? దెయ్యాల మడుగు, ఆలేరు బండ, జంపన్న వాగు, పకడిద్దరాజు, కుర్రో కుర్రు, కొండదేవర, కొండరాముని బలం కలిగి సమ్మక్క దేవన సాష్టాత్తుండే. జాయ్ శక్తి, సమ్మక్క సారక్క బలం బాగుండాల. ఓం శక్తి. కుర్రో కుర్రో. థ్యాంక్ యూ సో మచ్. అలా అంటే వాళ్ళు చెప్పేదంతా కూడా ఫన్నీగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు చెప్పేటి దాంట్లో చాలా నిజాలు దాగుంటాయి అనమాట. మనిషిని చూసి ఏదంటే వశీకరణ చేసేదంటే అలాంటివన్నీ కూడా వీళ్ళు పసిగట్టేస్తారు. చాలామంది మేడారం జాతర వచ్చేది వీళ్ళతో చెప్పించుకోవడానికి, ఎతికి మరి వీళ్ళది ఎక్కడున్నారా అని చెప్పేసి అందరూ వీళ్ళతో అయితే జాతకాలు చెప్పించుకుంటారు. కొంతమంది మొహం చూసి, కొంతమంది చేయి చూసి అలా చెప్పించుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఈ 2 రోజుల నుంచి అయితే కనిపించలేదు, కానీ ఇప్పుడే తారసపడ్డారు. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ కెమెరామెన్ శివతో రజనీ, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.